హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్ షో. వ్యాలంటైన్ వీక్ అందరూ రోజు ఒకటే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు కదా. మాకైతే ఎవ్రీ టైం ఒకటే అవుతూ ఉంది. ఏంటి చిన్న అది మిస్ అవ్వకుండా అవి అదేంటి చెప్పు చిన్న, నువ్వు చెప్పు. వ్యాలంటైన్ డే కాదు, ఒక్కటి మాత్రమే చేస్తావు ఎవ్రీ ఇయర్. మ్యారేజ్ డే కాదు, ఇండిపెండెన్స్ డే. వ్యాలంటైన్ వీక్ లో నువ్వు ఒక్కటి మాత్రమే చేస్తావు. ఏంటది? చాక్లెట్ మాత్రమే తెచ్చిస్తావు అన్నమాట. అలా జరుగుతూ ఉంది. నేను ఇలా చిన్న నా శారీ చూపించిన చాలా కష్టపడి ఐరన్ చేసుకొని వేసుకున్నా. ఏంట్రా? సరే, నేను ఐరన్ చేసుకొని మరీ శారీ వేసుకున్నా. చూపించావా చిన్న నా శారీని? సో ఇది ఎప్పటిదో చీర 2 years తర్వాత ఫస్ట్ టైం వేసుకున్నాను అనమాట. ఇప్పుడే చూసా దీనికి పళ్ళు కూడా ఇలా ఉంది అని. మేము యాక్చువల్ ప్లాన్ ఏంటి అంటే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్దాం, అంతకంటే స్పెషల్ అకేషన్ ఏముంటుంది అని శారీ వేసుకున్నా. ఇప్పుడు టెంపుల్ మార్నింగ్ టైం బాగుంటుందా? మీరు ఆల్రెడీ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. నేను ఆల్రెడీ మార్నింగ్ టైం వెళ్ళాను, ఇప్పుడు వెళ్తే నైట్ టైం అనమాట. సో ఆల్రెడీ టైం ఎంత అయింది? 7 అవుతుంది, 6:30, 7 అవుతుంది. సో అస్సలు లేట్ చేయకుండా అయితే మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేనేం చెప్పా, పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నామని చెప్పా కదా. ఫైనల్గా మేము ఎక్కడికి వచ్చామంటే ఈ మణికొండ మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. మల్లన్న టెంపుల్కి. మణికొండలో ఉంటున్నాం కాబట్టి మణికొండ మల్లన్న టెంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. అలా జరిగేది అనమాట. పూరి జగన్నాథ్ టెంపుల్కి అట్లీస్ట్ ఫెబ్లో తీసుకెళ్తా, ఫ్రేమ్లోంచి తీసేస్తా. అసలు ఇక్కడ అలా జరిగేది. ఇక్కడ ఏదో అవుతూ ఉంది యాక్చువల్గా. వా చిన్న ఇక్కడ ఇలా చూడంత వస్తుంది. ఇలా చూడైతే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. బయట కూడా ఏదో అవుతూ ఉంది అనమాట. మీకు నేను ఏమైనా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాను అంటే అది ఫౌండేషన్ అసలు. యాక్చువల్గా ఈ మంత్లో అయినా తీసుకెళ్తావా? దాన్ని ఏమంటారు, పూరి జగన్నాథ్ టెంపుల్కి. సరే, సరే. ఎలా ఉంది లైటింగ్లో? బాగుంది. ఇంకా నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నా. ఇంకా చూపించలేదు కదా. ఇది వ్యాన్ హుసేన్ నుంచా. ఇది నా కొత్త వాచ్ అనమాట. ఈ వాచ్ మీకు చూపించలేదు కదా, బాక్స్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా తెలుసా, ఇది నా కొత్త వాచ్ అనమాట. ఇది ఏంటి అంటే వ్యాన్ హుసేన్ నుంచి. ఇది తీసుకున్న తర్వాత మీకు చూపించలేదు కదా, రోజ్ గోల్డ్ నుంచి. అంతా గోల్డ్ వేసుకొని రోజ్ గోల్డ్ కదా, కానీ చాలా బాగుంటుంది తెలుసా. నాకేంటి అంటే పెట్టుకోవడం కొంచెం కష్టం. ఇప్పుడు కూడా వచ్చేప్పుడు కింద పడింది అనమాట. వాచెస్ పెట్టుకోవడం కూడా మంచిగా తెలిసి ఉండాలి. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం? డిన్నర్కి వెళ్ళేసి శారీలో ఫస్ట్ టైం డిన్నర్కి వెళ్తున్నాను నేను. ఎలా ఉంటుందో ఏంటో మరి. మంచిగా క్యారీ చేసి డిన్నర్ ప్లేస్లో కలుద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం చిన్న? ఏదన్నా లైట్గా స్ట్రీట్ ఫుడ్ తినేసి వద్దాం. స్ట్రీట్ ఫుడ్? ఏ స్ట్రీట్ ఫుడ్? టెక్సస్ రోడ్ వెళ్తామా? నెక్లెస్ రోడ్ అక్కడ ఫుడ్ తీసేసినారు పోలీసు వాళ్ళు. స్ట్రీట్ ఫుడ్ అంతా తీసి పడేసినారు. ఇందాక వీడియోలో టెంపుల్ మేము వెళ్ళినప్పుడు ఉంది, అక్కడ వర్క్ జరుగుతుంది కదా, అందుకని క్లోజ్ చేసి వెళ్ళాం. మళ్ళీ క్లోజ్ అయింది అనుకుంటాం మేము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఫైనల్గా తెలీదు, కానీ డిన్నర్ అయితే చేసేస్తాం అంతే. అవి వచ్చామ్మా. నువ్వు సూర్య మ్యాచింగ్ రా కదా కొంచెం. నాకు కూడా మ్యాచింగ్. ఎవరికి? ఫ్యామిలీకి. చూడు నేను ఎంత మంచి బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇక్కడ. సో ఫైనలీ మేమైతే వచ్చేసాం మారేడుమల్లి రెస్టారెంట్కి. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారు మనకు ఎందుకు వెల్కమ్ చెప్తున్నారు అని అడుగుతున్నాను అనమాట. కాదు, అడవిరాముడు అనేది కింద రెస్టారెంట్. మాకు రిటర్న్ వచ్చేప్పుడు తెలిసింది. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం మారేడుమల్లి రెస్టారెంట్కి. వన్స్ ఎంటర్ అయిన తర్వాత బయటకి లోపలికి యాంబియన్స్ అంతా మారిపోయిందనమాట. కంప్లీట్ మారేడుమల్లి ఫారెస్ట్ లాగా అయితే క్రియేట్ చేశారు. లైటింగ్, ఆ డిమ్ లైట్స్, ఆ ల్యాంతర్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్గానే ట్రీస్, పెద్ద పెద్ద ట్రీస్ అయితే కట్టేశారు. ఇంకా తెలుసా, మనకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మంచి 90s ఫేవరెట్ సాంగ్స్ అన్నీ ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. మనకు తెలియకుండానే సాంగ్స్ అన్నీ హమ్ చేస్తూ అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అన్నీ ఫాస్ట్ మ్యూజిక్ వచ్చేసి అవి వినడానికి కూడా మనకి లేదు కదా. ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఈ రాక్స్తో కొంచెం ఆ వాటర్ సెలయర్ లాగా అలా పడుతూ, లైట్గా డ్రిజ్లింగ్ లాగా తుంపర్ల లాగా పడుతూ ఉంటాయి కదా, అలా కూడా పడుతూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది, గచ్చిబౌలి రెస్టారెంట్ అనమాట. సో
నియర్ బై ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ చెప్పాను కదా, ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి అక్కడ స్పెషల్స్ ఏవో ఆర్డర్ చేశారు. చూడడానికి కొంచెం భయంగా ఉంది ఇప్పుడు కూడా నాకు. సో సూర్య పాపం అప్పుడు మాకు వాటిని నీట్గా తీసి ఇచ్చి అలా తిన్నాము ఫైనల్గా. ఇంకా బై డిఫాల్ట్ ఆర్డర్ చేసేది ఏముంటుంది, బిర్యానీ, కాకపోతే మామిడికాయ చికెన్ బిర్యానీ సంథింగ్ ఏదో ఆర్డర్ చేసాము. ఆ తర్వాత వీళ్ళు ఏదో కాంప్లిమెంటరీ అని సమ్ రైస్ ఏదో కర్డ్ ఇంకా అదేదో సాంబార్ రైస్ లాంటిది ఇచ్చారు. బాగుంది, కాకపోతే బిర్యానీకే హెవీ అయిపోతుంది కదా, ఇంకా హెవీ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా అయితే అంబియన్స్ కానీ నాకైతే ఫారెస్ట్ థీమ్, నాకు ఇంకోసారి లాస్ట్ టైం మ్యాంగో మిస్ట్కి వెళ్ళాం కదా అలా అనిపించింది, చాలా డీటెయిలింగ్గా. ఇది వచ్చేసి 14th ఫిబ్రవరి అనమాట. నిన్నే బయట తిన్నాము మళ్ళీనా అనుకుంటూ ఇంట్లోనే ఫుల్గా జ్యూసెస్ అవి ఇవి తాగేసి వెళ్ళాము. బయటికి వెళ్ళి జస్ట్ ఏదైనా స్నాక్ లాగా చేయాలని అనమాట. ఇది ఇంటి దగ్గర కొత్త స్వీట్ షాప్ పెట్టారనమాట. బయట నేను ఓన్లీ పానీపూరి అనుకున్నాను కానీ లోపల ఈ మధ్య సూర్య చాలా స్వీట్స్ తెస్తూ ఉన్నారు. చాక్లెట్ బర్ఫీ అని, దాన్ని ఏమంటారు, స్ట్రాబెర్రీ బర్ఫీ, ఇవన్నీ తెస్తున్నారు కానీ ఎక్కడో తెలీదు. లోపలికి వెళ్ళాక ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. నాకు ఇక్కడ షాక్ అయిన థింగ్ ఏంటి అంటే, మా వాడు పానీపూరి స్టార్ట్ చేశాడబ్బా. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇస్తే ఓన్లీ పూరి ఇవ్వు, ఓన్లీ హాఫ్ ఇవ్వు అనేవాడు. అనిపించింది. నేనైతే కంప్లీట్గా పానీపూరి మానేశాను బయట. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పానీపూరి దహీపూరి అని అడగండి. నాకు దహీపూరి కొంచెం బెస్ట్ అని ఫీల్ అవుతాను అనమాట. దహీపూరి అంటే ఏమో నాకు తెలీదు, కొంచెం స్వీట్ చట్పటలాగా. ఇంకా వీడియోస్ చూసి పానీపూరి అయితే వదిలేసాను అనమాట. ఇలా మాత్రం తినకండి, అవేమో పెద్ద పెద్దగా ఉంటాయి, నోరేమో చిన్నగా ఉంటుంది, ఏం చేస్తాం అన్నట్టు. నేను 3 years తర్వాత ఈ డ్రెస్ వేసుకున్నాను తెలుసా. అసలు ధైర్యం చేసి ఎన్ని రోజులు అది ఎలా వేసుకోవాలి, ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇద్దాము అనుకుంటూ అలా ఉంచేసానా. స్లీవ్లెస్కే ఆలోచిస్తాను, దానికి ఇది మెగా స్లీవ్లెస్సా స్ట్రాప్లెస్సా సంథింగ్ ఏదో, మొత్తానికి ధైర్యం చేసి వేసుకున్నాను. కట్ చేస్తే మేమైతే వచ్చాం న్యాచురల్స్కి. ఆ రోజు స్కూప్ 40 రూపీస్ అని ఏదో ఆఫర్ పెట్టారు కదా, ఇయర్లీ వన్స్ పెడుతూ ఉంటారు. ఎవ్రీ టైం మనం ఫుల్ అమౌంట్ పెడుతూ ఉంటాం కదా. సరే వెళ్ళి చూద్దాం. అది మ్యాంగో, నాకు పొట్ట రొయ్యలాగా ఉంది రెడీ. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. సరే ఏదైనా కూడా ఎక్స్పీరియన్సే కదా అన్నట్టు వెళ్ళామన్నమాట. సూర్య బెంగళూరులో ఫ్రెండ్స్కి కూడా చెప్పారు, వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు, కొంతమంది ఆర్డర్ చేసుకున్నారు. సరే మనం చెప్పాము అని వెళ్తే మాకు కూడా ఐస్ క్రీమ్ వచ్చింది. ఎవ్రీ టైం మనం ఫుల్ అమౌంట్ పెట్టి తీసుకుంటాము, ఈసారి 50% ఆఫ్లో అంటే కొంచెం క్రేజీగా ఉంటుంది కదా, అలా అనమాట. నాకు న్యాచురల్స్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే దాన్ని ఏమంటారు, కోకోనట్, సీతాఫలం, ఇంకా కాలా జామున్ కూడా బాగుంటుంది, కాకపోతే సీజనల్గా ఉంటుంది అనమాట.
సో సక్సెస్ఫుల్గా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వచ్చాము. ఇది వచ్చేసి నా ఫేవరెట్ బాల్కనీ స్టోరీస్. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అలా ఉండేవాళ్ళు. యాక్చువల్గా ఈ బాల్కనీ చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, పెద్ద వైడ్ రోడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా కూడా అలా చూస్తూ ఉంటాను అనమాట. ఫైనల్గా మేము ఒక 2 days బయట అలా గడిపాం. అలా తెలియకుండా మంత్లీ వన్స్ అయితే ఖచ్చితంగా బయట డిన్నర్ ఏదో అవుతోంది. చాలా కట్ చేసి అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అబ్బా మళ్ళీ ఏదో ఒకటి తినాలి, ఎందుకు వెళ్ళాలి అని. ఇదైతే నైస్ ఎక్స్పీరియన్స్. అసలు వికారాబాద్ మారేడుమల్లి ఫారెస్ట్ లాగా ఎంత బాగుందో. మనం ఏదైనా వెళ్ళినప్పుడు ఇలా డిఫరెంట్ అంబియన్స్ అలా ఉండేలాగా తీసుకుంటే మనకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై అండి.